ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తిథిని దీపావళి పండుగగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీన సోమవారం వచ్చింది. ఈ రోజున గణేశుణ్ణి, లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు సురక్షితమైన జీవితం లభిస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇల్లు, దుకాణాలు, కార్యాలయాలలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడడం చాలా శుభప్రదంగా జ్యోతిష్కులు భావిస్తారు. దీపావళి రోజున ఏ వస్తువులను చూడడం శుభప్రదంగా భావిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్లగూబ. పురాణ గ్రంథాలలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా వర్ణిస్తారు. దీపావళి శుభదినాన ఎవరైనా గుడ్లగూబను చూసినట్లయితే వారిపై త్వరలో లక్ష్మీదేవి ఆశీస్సులు లభించనున్నాయని నమ్మకం. అంతేకాదు ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం త్వరలో ముగుస్తుందని విశ్వాసం. కనుక ఈ శుభ సంకేతాన్ని విస్మరించవద్దు. తర్వాత కమలం పువ్వు. సంపదల అధిదేవత లక్ష్మీదేవి కమలం పువ్వుపై కూర్చొని చేతిలో కమలం పువ్వు పట్టుకుని ఉంటుంది. దీపావళి సమయంలో మీరు కమలం పువ్వును చూసినట్లయితే మీ సంపద పెరుగుతుందని అర్థమట. దీపావళి రోజున కమలం పువ్వును చూడడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని సూచిస్తుంది. అంతేకాదు దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ సమయంలో కమలం పువ్వును సమర్పించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తర్వాత కాకి. దీపావళి శుభ సందర్భంగా మీరు కాకిని చూసినా, ఇంటి ఆవరణలోకి కాకి వచ్చినా అది మీ పూర్వీకుల నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తున్నట్టు సంకేతం కావచ్చు. శాస్త్రాలలో కాకిని పూర్వీకుల చిహ్నంగా పేర్కొంటారు. కనుక దీపావళి వంటి పండుగ రోజున కాకి మీ ప్రాంగణంలో లేదా టెరెస్ పై వాలితే మీరు మీ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభించినట్టు అర్థం చేసుకోవాలి. ఆవులు, బల్లలు, హిజ్రాలు. దీపావళి శుభ సందర్భంగా ఆవులు, బల్లలు, హిజ్రాలను చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపావళి పండుగ శుభ సందర్భంగా వీటిని చూడడం మీకు మంచి సమయం ప్రారంభమవుతుందని చెప్పకనే చెబుతుందట. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుదలను కూడా సూచిస్తుందట.